2026 సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం. ఆ, మనం ఆల్రెడీ ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి, 3 స్టెప్స్ ఏంటి, ఈ 3 స్టెప్స్ చేయడం వల్ల మనకి లైఫ్ స్టైల్ రాకుండా, డిసీజ్ రాకుండా, అంటే ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, షుగర్ రాకుండా ఎలా కాపాడుకోవాలి, వస్తే ఎలా తగ్గించుకోవాలి, దాని మీద నేర్చుకుంటూ ఉన్నాం. చాలా వీడియోలు చేసాం. మళ్ళీ ఒకసారి ఫండమెంటల్స్కి వెళ్దాం. మన బాడీ వచ్చేసి పంచమహాభూతాలతో నిర్మించబడింది. పంచమహాభూతాలు అందరికీ తెలుసు కదా. స్పేస్ ఎలిమెంట్, తర్వాత ఎయిర్ ఎలిమెంట్, తర్వాత ఫైర్ అన్నమాట, ఆ తర్వాత వాటర్, ఆ తర్వాత ఎర్త్ ఎలిమెంట్. చూసారా, ఈ 5 ఎలిమెంట్స్. సృష్టి అంతా ఈ 5 ఎలిమెంట్స్ తోటే సృష్టించబడింది. ఎట్లయితే ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి, మన బాడీలో కూడా ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. దానికి వచ్చి 7 ఎసెన్షియల్స్ అంటారు అనమాట, 7 ఎసెన్షియల్స్. ఎట్లాగైతే మనకి కాఫీ చేయాలంటే మనకి పాలు, కాఫీ పౌడరు, పంచదార, ఈ మూడు ముడి పదార్థాలు కావాలి. తర్వాత మిగతా ఇది చేయడానికి పొయ్యి గియ్యి అవి కావాలి కదా, గిన్నెలు గిన్నెలు అయిన వేరే విషయం. అలానే మనకు కూడా 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఈ 7 లేకపోతే మనం జీవించడం కష్టం, ఇబ్బంది పడతాం అనమాట. అదేంటి చూద్దాం. నెంబర్ 1, ఎయిర్. ఇప్పుడు గాలి పీల్చుకోకుండా 3 నిమిషాలు ఉండగలం, కానీ అది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. కానీ దాన్ని అంతగా మనం పడుచుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటి, వాటర్. ఇక్కడే ప్రాబ్లం. వాటర్ ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనే అవగాహన జనాలు లేదు. నెక్స్ట్ ఫుడ్. ఇది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట ఫుడ్లో. మన ఒక్కరికి మానవులకి ఈ ప్రాబ్లం, ఇంక దేనికి లేదు. ప్రతి జంతువుకి కూడా బాగా ఆకలేసినప్పుడే తింటది. ఏ జంతువుకి ఏ ఫుడ్ తినాలో అదే తింటది. మేక ఉంది అనుకోండి, ఆకులే తింటది. ఆకలేసింది కదా అని అది ఫ్రూట్స్ తిందాం. అలాగనే చిలక ఉంది అనుకోండి, రామచిలక, అది పళ్ళే తింటది. పావురాలు అనుకోండి, గింజలే తింటది అనమాట. అలా ఫుడ్ మనకి అది పెద్ద కన్ఫ్యూజన్. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎక్సర్సైజ్. చూడండి, యానిమల్స్కి ఏంటి అది అవసరం లేదు, ఫుడ్ కోసమే తిరుగుతూ ఉంటుంది. ఎలిఫెంట్ రోజులో ఒక 40 కిలోమీటర్లు నడుస్తుందండి ఫుడ్ కోసం. మనకి ఎక్సర్సైజ్ ఎంత చేయాలి ఐడియా ఉంది, అందరికి ఐడియా ఉంది, రోజు 1 అవర్ ఎక్సర్సైజ్ అని తెలుసు. ఇక్కడ వాటర్ ఫుడ్లో చాలా కన్ఫ్యూజన్ అనమాట. నెక్స్ట్ ఏంటి, నిద్ర. ఇది అందరికీ తెలుసు. పొగులు తిరిగేటువంటి జంతువులన్నీ నైట్ పడుకుంటాయి, నైట్ తిరిగే జంతువులు పొగులు పడుకుంటాయి. మనకి అందరికీ తెలుసు 8 గంటలు 7 గంటలు నైట్ పడుకోవాలని తెలుసు. నెక్స్ట్ ఏంటి, మైండ్ మేనేజ్మెంట్. ఇది మనిషికి ఒక్కరికే ఉందన్నమాట. మన మనస్సు ప్రశాంతంగా లేదనుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. మన మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం సరిగ్గా వాటర్ తాగము, ఫుడ్లో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యి మన ఇష్టం వచ్చినట్టు బీభత్సంగా ఉంటున్నాము, ఎక్సర్సైజ్ చేయము, సరిగ్గా నిద్రపోము, స్ట్రెస్ అవుతాం, ఏమవుతుంది, మన బాడీలో మలినాలు బయటికి పోవు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. చూసారా, 7 ఎసెన్షియల్స్ మనం చేయాల్సింది 6. 6 కన్ఫ్యూజనే. ఎవరికైతే ఇవి సరిగ్గా చేయటం రాదో, అన్నీ తెలిసి ఉండొచ్చు కానీ ఒక్క మిస్టేక్ చేసిన, 100% నాలెడ్జ్ కావాలి. ఇందులో ఒక్క మిస్టేక్ చేసినా కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. మిస్టేక్ చేయలేనిది ఏంటి, ఒక ఎయిర్. మనం కావాలన్నా కూడా గాలి పీల్చుకొని ఉండలేం కదా. అది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట, దేవుడు ఇచ్చినటువంటి అద్భుత వరం. ఎప్పుడైతే మనకి ఇది సరిగ్గా చేయడం రాదో ఏమో చూడండి, మనకి 10 హెల్త్ ఇష్యూస్ వస్తాయి, 10+ ఏమైనా రావచ్చు. చూడండి, ఓవర్ వెయిట్. 95 కోట్ల మందికి ఓవర్ వెయిట్ ఉన్నారు, 50 కోట్ల మందికి బీపీ ఉంది, 37 crores ప్రీ డయాబెటిక్ ఉన్నారు, థైరాయిడ్ డిస్ఫంక్షన్ చాలా మందికి ఉంది, కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ 113 కోట్ల మందికి ఉందట. ఆ తర్వాత ఫ్యాటీ లివర్ 91 కోట్లు. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ అంటే మందు బాబులకి వచ్చేది, ఇప్పుడు అందరికీ వస్తుంది అనమాట ఫ్యాటీ లివర్. డి విటమిన్ డిఫిషియన్సీ. చూడండి, మనకి బాగా ఎండ ఉన్నా కూడా ఇండియాలో 114 కోట్ల మందికి డి విటమిన్ డిఫిషియన్సీ ఉందంట. తర్వాత B12 డిఫిషియన్సీ 70 కోట్ల మందికి ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక పర్టికులర్ ప్రాబ్లం అన్నమాట. ఈ 3 టెస్టులు ఎవరు చేయరు జనరల్గా, చాలా ప్యాకేజీలు ఉండదు. డి విటమిన్, B12, ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఉండదు అనమాట, తెలియదు. చూసారా, ఇందులో ఏ ఒక్క మిస్టేక్ చేసినా కొన్ని సంవత్సరాల కల్లా ఏదో ప్రాబ్లం వస్తుంది. ఓవర్ వెయిట్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, డయాబెటిక్ రావచ్చు అనమాట. సో మనకు చూసారు, ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2023లో వాళ్ళ సర్వే ప్రకారం ఏంటి, 140 కోట్ల మంది ఇండియన్స్కి 738 కోట్ల ప్రాబ్లంలు ఉన్నాయంట. అంటే యావరేజ్గా ఒక్కొక్కరికి 4-5 ప్రాబ్లంలు ఉన్నాయి. జనరల్ చూడండి, అవ్వడం చూడండి, ఓవర్ వెయిట్ ఉంటాడు, బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేసి అసలు బండారం బయటపడుతుంది అనమాట. ఓవర్ వెయిట్తో పాటు కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉన్నాడు, థైరాయిడ్ అన్నీ బయటపడతాయి, టెస్టులు చేస్తే తెలుస్తుంది. కనుక మనకు కావాల్సింది ఏంటి, నాలెడ్జ్. దాంతోపాటు డిసిప్లిన్ కావాలి. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్ వేస్ టు యువర్ హెల్త్ ఫ్రెండ్. మీరు అందరూ కూడా ఇది నేర్చుకోండి. సంక్రాంతి నుండి మీరు ఫాలో అవ్వండి అట్లీస్ట్. నెక్స్ట్ 3 months కల్లా ఐ వాంట్ టు సీ యువర్ ఇంప్రూవ్మెంట్. నా పేరు గంగేశ్వరరావు, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. మీరు నా యూట్యూబ్ ఛానల్లో వెల్నెస్ సీక్రెట్స్లో వినండి, నాలెడ్జ్ తెలుసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఐ అప్రిషియేట్ యువర్ టైం.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.